హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే నిన్న కాజాల్ పట్టి అని చెప్పేసి ఇట్లా నేను కుట్టి ఒకటి వీడియో పెట్టానమాట ఇన్స్టాగ్రామ్లో. అయితే ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది ఏమనంటే, అంటే మీరు కాజాల్ పట్టి వేశారు కదా, అది ఎట్లాగంటే ఇప్పుడు మనకి కాలర్ నెక్ వేసుకుంటాం కదా, అలా వేశారా అని చెప్పేసి అది ఒక చిన్న రీల్ పెట్టమని చెప్పి మళ్ళీ కామెంట్ పెట్టిందనమాట. అందుకే నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను ఇది వీడియో అయితే. ఫస్ట్ అయితే మనం కాజాల పట్టీకి పట్టీ తీసుకుంటాం కదా, అది రివర్స్లో తీసుకోవాలి. ఫస్ట్ చూస్తున్నారు కదా, రివర్స్లో తీసుకొని మనము ఇలా మడత పెట్టేసి పైన అయితే స్టార్టింగ్ చిన్న కుట్టేసుకోవాలి. రెండు వైపులా అంతేనండి, రెండు వైపులా అలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి మనకి ఇప్పుడైతే మనకి రివర్స్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి ఈ పట్టీ అయితే. మనకి మెడ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది మనకి ఉక్సుల పట్టీ, కాజాల పట్టీలు కూడా. కాజాల పట్టీ అయితే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి ఇదైతే ఇలా వేస్తే కనుక. అంటే నాకు ఒరిజినల్ క్లాత్ లేక నేను ఇది లైనింగ్ పీస్ అయితే పెడుతున్నాను అనమాట. మనం కుట్టుకున్న తర్వాత అట్లా మూలలు కొంచెం మనం అంటే ఎక్కువ తక్కువలు వస్తాయి కదా, అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి నేనైతే ఇంకా మడత పెట్టేసి కుట్టేస్తున్నాను. పట్టీ అయితే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి. మనం నార్మల్గా వేసే పట్టీ కంటే ఈ పట్టీ చాలా బాగుంటుంది. అంటే ఈ పట్టీ దేనికి వేసుకుంటామంటే మనము వర్క్ జాకెట్ వచ్చినప్పుడు మనము ఇలా వేసుకోవాలి. ఇంకొకటి లోడింగ్ గోటేస్తాం కదా, దానికి ఈ ఆప్షన్ అయితే బాగా పనికొస్తుంది అనమాట. చూస్తారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్ అండి వేసుకోవటం. సిస్టర్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్లా తిప్పి వేసుకున్న వాటికి కూడా ఉపయోగపడుద్ది. లేకపోతే మాత్రం మనం హెమ్మింగ్ పెట్టి అంటే హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ బ్లౌజులకైతే ఇది అవసరం లేదు, నార్మల్గా వేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అబ్బా. బాయ్.